నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. నేను సోనియా. పశ్చిమాసియా మహాయుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన అత్యంత కీలకమైన శాంతి ప్రతిపాదనను ఇరాన్ ప్రభుత్వం నిరాకరించింది. తమ దేశ అణు కార్యక్రమానికి సంబంధించిన వివరాలపై ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు సంప్రదింపులు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ హక్కులను పూర్తిగా గౌరవించినంత వరకు ఎలాంటి ఒప్పందాలకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇరు దేశాల మధ్య మళ్లీ పెరిగిన ఈ అణు వివాదం పూర్తి వివరాలు మా స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన బంధం ఇప్పుడు మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. దాదాపు ఖరారైంది అనుకున్న ఓ శాంతి ప్రతిపాదనను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరిన్ని కఠినమైన నిబంధనలు జోడించి ఇరాన్కు తిరిగి పంపారు. అయితే ఈ సవరించిన డ్రాఫ్ట్ను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రస్తుత దశలో తమ మొదటి ప్రాధాన్యత యుద్ధాన్ని ముగించడమేనని, అణు ఫైలుకు సంబంధించిన లోతైన వివరాలపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అణు విషయాలపై ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో తమకు బాగా తెలుసంటూ ఆయన అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ అణు కార్యక్రమం, ఆ దేశం వద్ద ఉన్న అత్యంత నాణ్యమైన ఎన్రిచ్డ్ యురేనియం నిల్వల భవిష్యత్తే ఇరు దేశాల మధ్య ప్రధాన వివాద పాయింట్గా మారింది. ఇరాన్ వద్ద ఉన్న ఆ యురేనియం నిల్వలను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని లేదా నాశనం చేయాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతుండగా, తమ దేశ సార్వభౌమత్వాన్ని, హక్కులను గౌరవించకపోతే అసలు పీస్ డీల్ అనేదే సాధ్యం కాదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ చీఫ్ నెగోషియేటర్, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ ద్వారా స్పందిస్తూ అమెరికాను ఎంతమాత్రం నమ్మలేమని, ఇరాన్ ప్రజల హక్కులు పూర్తిగా సురక్షితమయ్యేంత వరకు తాము వాషింగ్టన్తో ఏ ఒప్పందాన్ని ఆమోదించబోమని బహిరంగంగా హెచ్చరించారు. గత ఫిబ్రవరి నెలలో ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక, క్షిపణి దాడులలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్కు చెందిన అత్యున్నత స్థాయి సైనిక నాయకత్వం మెజారిటీ భాగం తుడిచిపెట్టుకుపోయింది. ఆ చేదు జ్ఞాపకాల నేపథ్యంలోనే ఇరాన్ ఇప్పుడు అమెరికా ప్రతిపాదనలను తీవ్రంగా శంకిస్తోంది. తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుతమైన పౌర అవసరాల కోసమేనని టెహ్రాన్ మొదటి నుండి చెబుతున్నప్పటికీ, ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేయడానికి ఈ ప్లాన్ వేస్తుందని అమెరికా, దాని పాశ్చాత్య మిత్ర దేశాలు బలంగా అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం తస్నిం వార్తా సంస్థ నివేదికల ప్రకారం శాంతి ఒప్పందపు ముసాయిదా పాఠంపై ఇరు పక్షాల మధ్య సవరణల మార్పిడి నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మాట్లాడుతూ, ఒక స్పష్టమైన ముగింపు వచ్చే వరకు మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఇటు ఇరాన్ మీడియా సమాచారం ప్రకారం తమ అణు కార్యక్రమంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగాలన్నా దానికి ముందు గతంలో అమెరికా స్తంభింపజేసిన తమకు చెందిన $12 బిలియన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, ఇరాన్ అణు నిల్వలను పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ పూర్తిగా ఆధారలేనివని తోసిపుచ్చింది. ట్రంప్ చేసిన తాజా మార్పుల వల్ల పశ్చిమాసియా యుద్ధానికి అధికారికంగా ముగింపు పలకడం, అలాగే గత కొన్ని వారాలుగా ఉద్రిక్తంగా మారి మూతబడిన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి.